కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసుల విచారణకు తెలంగాణ నేతలు దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఉండటంతో 15 రోజుల సమయం కోరారు కాంగ్రెస్ నేతలు. అయితే విచారణకు రాకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఇవాళ ఉదయం 10:30 ద్వారకా సెక్టర్ 16C లోని డీసీపీ పోలీసు కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో పలువురు కాంగ్రెస్ నేతలు విచారణకు రావాల్సి ఉంది. అమిత్ షా ఫేక్ వీడియో ట్వీట్ షేర్ చేసిన మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్ సహా డిజిటల్ పరికరాలు విచారణకు తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఢిల్లీ పోలీసులు. రిజర్వేషన్ల అంశంపై అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై ఏప్రిల్ 28న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో పీసీసీ రేవంత్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మాన్య సతీష్, శివకుమార్, నవీన్, అస్మా తస్లింకి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించేందుకు 15 రోజుల సమయం కోరింది తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్. కాంగ్రెస్ నేతలు షేర్ చేస్తున్నారన్న వీడియోకి సంబంధించి వివరాలు వెరిఫై చేసుకునేందుకు ఎఫ్ఐఆర్ కాపీ, యూఆర్ఎల్ లింక్స్ వివరాలను అడిగారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, రిజర్వేషన్ల విషయంలో అమిత్ షా యొక్క ఫేక్ వీడియోని సర్క్యులేట్ చేసిన అంశంపైన ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కోసం ఢిల్లీ రావాల్సి ఉంది. ఇటు ద్వారకాలోని డీసీపీ కార్యాలయంలో వాళ్ళు ద్వారకా సెక్టర్ 16లోని డీసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సింది. రేవంత్ రెడ్డికి అలాగే మరో నలుగురికి తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎవరైతే ఈ అమిత్ షా యొక్క ఫేక్ వీడియోని సర్క్యులేట్ చేశారో, సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ లో సర్క్యులేట్ చేశారో వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సిఆర్పిసి సెక్షన్ కింద ఇటు నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. ఈరోజు 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలి. ఈ వీడియోని షేర్ చేయడానికి, ఈ వీడియో మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అకౌంట్స్ లో షేర్ చేశారు, ఈ వీడియోని సోర్స్ ఏంటి అన్న అంశాలపైన ప్రశ్నించేందుకు వారి యొక్క డిజిటల్ ఎవిడెన్స్ ఆధారాలు, ముఖ్యంగా ఈ అమిత్ షా యొక్క వీడియోని షేర్ చేసిన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్ అలాగే ఇతర డిజిటల్ ఎవిడెన్సెస్ ని తీసుకుని ఈ రోజు విచారణకు రావాలని చెప్పి ఆదేశించారు. అయితే ఈ విచారణకు ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూరంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి సహా ముఖ్యంగా మరికొంతమంది నేతలు, ఇటు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్య సతీష్, అలాగే శివకుమార్, నవీన్, అలాగే అస్మా తస్లిం కి నోటీసులు ఇవ్వడం జరిగింది. వీరెవరూ కూడా ఈ రోజు విచారణకు హాజరు కాలేదు. 15 రోజుల సమయం కోరడం జరిగింది. లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు పీక్ లో ఉన్నాయి. సో ఇటువంటి సమయంలో కాస్త సమయం కావాలి. అలాగే ఇటు తెలంగాణ కాంగ్రెస్ లీగల్ టీం కూడా ఢిల్లీ పోలీసులకు సంబంధించి మేము ఏవైతే లింక్స్ షేర్ చేశామంటున్నారో వాటికి సంబంధించిన యూఆర్ఎల్స్ ఇవ్వండి, అలాగే ఎఫ్ఐఆర్ కాపీ సహా కొన్ని వివరాలని తెలంగాణ కాంగ్రెస్ కూడా అడగడం జరిగింది. సో వాటికి సంబంధించిన వివరాలని ఇప్పటి వరకు ఈ 15 రోజుల సమయం అడగడానికి సంబంధించి కూడా ఢిల్లీ పోలీసులు ఎటువంటి స్పందన కూడా ఇవ్వలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకి ప్రతిస్పందన ఇవ్వలేదు. ఎందుకంటే ఒకవేళ ఈ రోజు విచారణకు హాజరు కాకపోయినట్లయితే కనుక క్రిమినల్ చర్యలకు ప్రొసీడ్ అవుతామని చెప్పి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసుల్లోనే పేర్కొనడం జరిగింది. 28వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ అలాగే బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్స్ అలాగే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పటికే అస్సాంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫేక్ వీడియో సర్క్యులేషన్ చేసి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తాం అంటూ అమిత్ షా వీడియోని మార్పు చేయడం జరిగింది. తెలంగాణలో ఇస్తున్న ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ఆయన మాట్లాడారు. దానికి భిన్నంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లన్నీ రద్దు చేస్తామన్న వీడియోని సర్క్యులేట్ చేయడం వెనుక ఇటు బీజేపీ చాలా సీరియస్ గా ముఖ్యంగా ఈ అంశాన్ని తీసుకుంది. ఇది ఓటు బ్యాంకుకి గండు కొట్టే అంశంగా పరిగణిస్తూ ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఇటు హోంశాఖ తరపు నుంచి కూడా అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ లోని గెజిటెడ్ ఆఫీసర్ ఇటు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ప్రస్తుతం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో తెలంగాణ కాంగ్రెస్ నేతలు లీగల్ టీం ఏదైతే 15 రోజుల సమయం అడిగారు, సో దానికి సంబంధించి ఈ రోజు లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఢిల్లీ పోలీసులు కనుక
క్రిమినల్ చర్యలకు సిద్ధమైతే కనుక సో నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోవాలన్న అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో 15 రోజుల సమయానికి సంబంధించి అయితే ఢిల్లీ పోలీసుల నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. ఈ రోజు విచారణకైతే గైర్హాజరయ్యారు కాబట్టి సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఈ రోజు సాయంత్రం కల్లా కాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే లీగల్ టీం, తెలంగాణ కాంగ్రెస్ లీగల్ టీం మాత్రం వాళ్ళకి సమయం కావాలి, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు, ఖచ్చితంగా ఈ కేసు దర్యాప్తుకు సహకరిస్తాం, మీ వద్ద ఉన్న సమాచారం మాకు ఇవ్వండి అని చెప్పి వారు కోరారు. కాబట్టి సో ఢిల్లీ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు అనేది మనం వేచి చూడాలి. బలరాం, అంటే ఎటువంటి న్యాయ విచారణకు ఒకవైపు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు, మరోవైపు ఢిల్లీ పోలీసులు ఎప్పటికీ వీళ్ళ రిక్వెస్ట్ అంటే 15 రోజుల సమయం కావాలంటూ కూడా వాళ్ళు సమయం కోరారు. దీనికి సంబంధించి ఎప్పటిలోగా వాళ్ళు రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎటువంటి యాక్సెప్టెన్స్ ఉండబోతుంది, లేదంటే ఎటువంటి చర్యలకు సిద్ధమవుతారు? ఎస్, ఈ వీడియో సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఈ వీడియో జనరేట్ అయింది అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసింది ఎవరు, దాన్ని సర్క్యులేట్ చేసింది ఎవరు? ఇక్కడ 2 కోణాల్లో ముఖ్యంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రచారం చేయడం అంశంకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అలాగే ఎవరు తయారు చేశారు అన్న అంశం కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో ప్రస్తుతం వీళ్ళు షేర్ చేసిన అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి సో ఈ వీడియో సోర్స్ ఎక్కడ, మీకు ఎక్కడ లభించింది ఈ వీడియో, మీరు దాన్ని ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏ అకౌంట్స్ లో షేర్ చేశారన్న వివరాలను అడగడం జరుగుతుంది. సో 15 రోజుల సమయం అడిగారు కాబట్టి సో ఆ సమయం ఇస్తారా ఢిల్లీ పోలీసులు లేదా అనేది సాయంత్రం వరకు స్పష్టత రాబోతుంది. ఒకవేళ సమయం ఇవ్వకుండా క్రిమినల్ చర్యలు ప్రొసీడ్ అయితే కనుక లీగల్ గా ఇటు తెలంగాణ కాంగ్రెస్ కోర్టును సైతం ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ వీడియోతో తమకు ఎటువంటి సంబంధం లేదని అయితే ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ చెప్పలేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి వీడియో సోర్స్ వచ్చింది, లింక్ ఎక్కడ